అధ్యక్ష, 1986లో నందమూరి తారక రామారావు గారు రాజమహేంద్రం వచ్చినప్పుడు ఒక 190 ఎకరాల భూమిని సేకరించి అక్కడ అనేక సంస్థలకి నాంది పలికారు అధ్యక్ష. దానిలో ప్రధానమైనది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అలాగే దళితుల కోసం ఎస్సీ బాయ్స్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల, ఉమెన్స్ డైటీ కేంద్రం, ఒక నిర్మతి కేంద్రం, అలాగే తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణం, అలాగే గిరిజన బాలుర పాఠశాల అన్నీ కూడా ఏర్పాటు చేశారు సార్. ఆ మధ్యకాలంలో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల మొత్తం కూడా పాడైపోయి భవనాలన్నీ కూలిపోయే పరిస్థితి వచ్చింది. చాలాసార్లు గౌరవనీయులు లోకేష్ గారికి కూడా విజ్ఞప్తులు చేశాం. ఆ భవనాల నిర్మాణం ఆ మధ్యంతరం ఆగిపోయినాయి. కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అన్నీ, ముఖ్యంగా దళిత బలహీన షెడ్యూల్ ట్రైబ్లకు సంబంధించిన సంస్థలు అవన్నీ కూడా. అలాగే న్యాక్ బిల్డింగ్ ఉంది సార్, న్యాక్ బిల్డింగ్లో కలెక్టరేట్ పెట్టారు. దానివల్ల న్యాక్ పర్పస్ కూడా వెనక్కిపోతూ ఉంది. అక్కడే ఇవాళ సైన్స్ సెంటర్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ సైన్స్ సెంటర్ కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నాం ఈ మధ్యకాలంలో మనం. అలాగే టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా అక్కడే వచ్చింది. దయచేసి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ సంస్థలన్నింటినీ అభివృద్ధి చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా పొట్టి శ్రీరామ తెలుగు గ్రాంట్లు ఇవ్వాలి సార్. మన జీవో ఇచ్చారు, సంస్థ మొదలైంది, కానీ నిధుల కొరత ఇబ్బంది పడుతుంది, సిబ్బంది కొరత ఇబ్బంది పడుతుంది. సిబ్బందిని ఇవ్వాలి. తెలుగు భాష అభివృద్ధి కోసం ఇచ్చిన సంస్థ కనుక దాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. కందుకూరి వీరేశలింగం పంతులు గారి సారథ్యంలో వచ్చిన బాల మహిళా ప్రగతి ప్రాంగణాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంలో ఉంది. సిఎస్ఆర్ గ్రాంట్ల కోసం ఎంటబడి తెచ్చే పరిస్థితిలో ఉన్నాం. అలాగే ఒక అగ్రికల్చర్ కాలేజీ ఇచ్చారు సార్. తాంబూలాలు ఇచ్చిన తను అన్నారు, కానీ భవనాలు ఇవ్వలేదు, ఏమీ లేదు కదా ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో భవనాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. కనీస రహదారులు కానీ లేక కాంపౌండ్ కానీ లేదు. ఎక్కువగా మహిళలు ఉన్నారు సార్. ఈ అగ్రికల్చర్ కాలేజీలో 60% మహిళలు వస్తున్నారు సార్. వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు, భద్రత లేకుండా పోయింది. దయచేసి దానికి మన అచ్చెన్నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేసాం. దాన్ని కూడా నిధులు ఇచ్చి ఈ విద్యా వ్యవస్థని సక్రమంగా నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. గుమ్మనూరు జయరామ్ గారు.